హాయ్, ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. ఈరోజు ప్రార్థన గురించి తెలుసుకుందాం. ప్రార్థన అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మనం ఒంటరిగా అనిపిస్తుంది, కానీ ఒక మార్గం ఉంది. అది మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుతుంది. అదే ప్రార్థన. దేవునితో మాట్లాడే ఆ పవిత్రమైన క్షణం మన మనసు ఆయన సన్నిధిలో ప్రశాంతంగా ఉండే సమయం. ప్రార్థన అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, మన హృదయాన్ని ఆయనతో పంచుకోవడం, మన ఆనందాలు, మన బాధలు, మన కోరికలు ఇవన్నీ ఆయన ముందు చెప్పడం. దేవుడు దూరంగా ఉన్నవాడు కాదు, ఆయన మన తండ్రి. మన మాటలు వింటాడు, మన కంటతడి గమనిస్తాడు. ప్రార్థన అనేది మతం కాదు, ఆచారం కాదు, అది సంబంధం, మనం దేవునితో ఉన్న ఆత్మీయ బంధం. ప్రార్థన ఎందుకు చేయాలి? ఎందుకంటే ప్రార్థన మన హృదయాన్ని దేవునితో కలుపుతుంది. ఈ ప్రపంచంలో ఆందోళనలు, ఒత్తిడులు, భయాలు ఇవన్నీ మన మనస్సును బరువుగా చేస్తాయి. కానీ మనం ప్రార్థించినప్పుడు ఆ భారాన్ని దేవుని చేతుల్లో పెడతాం. ప్రార్థన మనలో శాంతి నింపుతుంది, మన దిశను చూపిస్తుంది. కొన్నిసార్లు మనం అడిగేది వెంటనే రాకపోవచ్చు, కానీ విశ్వాసంతో ఎదురు చూసిన వారికి దేవుడు తగిన సమయానికి తగిన విధంగా సమాధానమిస్తాడు. ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన చేయడానికి పెద్ద మాటలు అవసరం లేదు. మన హృదయం నిజమైనదిగా ఉంటే చాలు. ఎక్కడ ఉన్నా ఏ సమయమైనా ప్రార్థించవచ్చు. ఇలా మనం 3 విధాలుగా ప్రార్థించాలి. 1. కృతజ్ఞత. మొదటి, దేవునికి ధన్యవాదాలు చెప్పు. ఆయన ఇచ్చిన జీవితం, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ ఆయన దయ. 2. స్వీకారం. మన తప్పులను దేవుని ముందు ఒప్పుకోవాలి, ఆయన క్షమాపణ కోరాలి, ఎందుకంటే ఆయన ప్రేమ క్షమించే ప్రేమ. 3. అభ్యర్థన. మన అవసరాలను చెప్పాలి, కానీ మన చిత్తం ప్రకారం కాకుండా ఆయన చిత్తం నెరవేరాలని కోరాలి. ఇలా మనం నిశ్శబ్దంగా కూడా ప్రార్థించవచ్చు. మన హృదయంతో, కన్నీటితో, మోకాళ్ళ మీద ఉపవాసం ఉండి ప్రార్థించవచ్చు. విశ్వాసంతో ప్రార్థించడమే నిజమైన ప్రార్థన. మిత్రమా, ప్రార్థనను నీ జీవితంలో ఒక అలవాటుగా కాకుండా ఒక బంధంగా మార్చు. ప్రతి ఉదయం లేవగానే దేవునితో మాట్లాడు. ప్రతి రాత్రి పడుకునే ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పు. చివరిగా గుర్తుపెట్టుకో, సంతోషంగా ఉన్నావా, ప్రార్థించు. బాధలో ఉన్నావా, ప్రార్థించు. కష్టంలో ఉన్నావా, ప్రార్థించు. దుఃఖంలో ఉన్నావా, ప్రార్థించు. అనారోగ్యంతో ఉన్నావా, ప్రార్థించు. ఆరోగ్యంగా ఉన్నావా, ప్రార్థించు. తినే ముందు, పడుకునే ముందు, ఏదైనా పని మొదలుపెట్టే ముందు, ఆ పని ముగించిన తర్వాత, ప్రయాణం ముందు, ఆ ప్రయాణం తర్వాత, ఇలా ఎల్లప్పుడూ ప్రార్థించు. మన దేవుడు ఆలకిస్తాడు, సంతోషిస్తాడు, మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా దేవుని వాక్య వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.